గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున బడుగు బలహీన వర్గాల కోసం 90% సబ్సిడీతో ఆదరణ స్కీమ్ తీసుకొచ్చి ఆ రోజున ఆధునిక పనిముట్లు అందించినటువంటి విధానం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, ఆ రోజు 20% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 34% తీసుకెళ్లడం, నాయకత్వాన్ని ప్రోత్సహించడం, విదేశీ విద్యా స్కీమ్స్ గానీ, స్టడీ సర్కిల్స్ గానీ, అలాగే బీసీ సప్లాన్ ని మొట్టమొదటిసారి 2014-19లో తీసుకొచ్చి దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆ రోజున బీసీల కోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చి టీటీడీ చైర్మన్ గానీ, ఏపీఐసీ చైర్మన్ లాంటి అతి కీలకమైనటువంటి పదవులు మనం ఆ రోజున బలహీన వర్గాలకు ఇవ్వడం కూడా జరిగింది. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు 2019లో. బీసీలు ఊచకోత మొదలైంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబమే బీసీల సమాధుల మీద నుంచి స్టార్ట్ అయిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ సోదరుడి మైనింగ్ ని కబ్జా చేయడం కోసం ఆ రోజున రాజారెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి హత్య చేసి ఆ రోజు నుంచి వాళ్ళ పునాదులు స్టార్ట్ అయినాయి. మరి ఆ రోజు నుంచి మన మీద అనేక కక్ష సాధింపుల కార్యక్రమాలు చేశారు. 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ని 24% తగ్గించారు. అదే రకంగా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, నిలదీస్తే దాడులు, హత్యలు మనం చూసాం. తోట చంద్రయ్య లాంటి నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి కిరాతకంగా రోడ్డు మీద పీకల కోసి చంపేశారు. అదే రకంగా అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటమే కాకుండా మరి అనేక మంది మీద, అచ్చెన్నాయుడు గారి మీద, యనమల రామకృష్ణ గారి మీద, అయ్యన్న పాత్ర గారి మీద కేసులు పెట్టి, నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం.